హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం బీట్రూట్తో కొత్తగా టేస్టీగా చేసుకున్నటువంటి ఒక సింపుల్ రెసిపీని చూద్దాము. ఈ విధంగా చేసి పెట్టండి, ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ 2 బీట్రూట్ని తీసుకొని ఈ విధంగా పైన స్కిన్ అంతా ఇలా పీల్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ విధంగా స్కిన్ అంతా పీల్ చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా వాటర్తో కడిగేసుకొని మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను. మరీ పెద్ద ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 2 తీసుకున్నాను బీట్రూట్ని. మీరు కావాలంటే ఒక 3-4 కూడా తీసుకోవచ్చు, ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే. ఈ విధంగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బీట్రూట్ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి. ఇంట్లో వాళ్ళైతే ఇష్టంగా తింటుంటారు, హెల్తీగా కూడా ఉంటుంది. బీట్రూట్తో చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా మిక్సీ జార్లోకి ఈ బీట్రూట్ ముక్కల్ని తీసుకొని ఇందులోకి ఒక 4-5 ఎండుమిర్చి, అంటే మీ కారానికి తగినన్ని ఎండుమిర్చిని కానీ పచ్చిమిర్చిని కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా ఎండుమిర్చిని తుంచుకొని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెంగా నీళ్ళని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేవి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, ఒక 2-3 స్పూన్లు వాటర్ అయితే సరిపోతుంది. ఇలా మెత్తటి ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే గోధుమ పిండిని ఈ విధంగా ఒక చిన్న కప్పుతో 2 కప్పుల్ని యాడ్ చేసుకున్నాను. మొదటిగా ఇలా యాడ్ చేసుకొని ఈ గోధుమ పిండి అంతా ఈ బీట్రూట్ పేస్ట్తో బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. గోధుమ పిండి అనేది మనకి ఇక్కడ సరిపడినంత యాడ్ చేసుకోవాలి. ఇంత క్వాంటిటీ అంటూ ఏముండదు, మనం తీసుకున్నటువంటి బీట్రూట్ని బట్టి ఉంటుంది. నేను తీసుకున్న ఈ 2 బీట్రూట్స్ కాను నాకు ఇక్కడ 4 కప్పుల ఈ పిండి అనేది పట్టింది. నేను ఇక్కడ చిన్న కప్స్ తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా పిండి అంతా బాగా ఈ బీట్రూట్తో కలిసేలాగా కలిపేసుకొని ఒక చపాతీ పిండి ముద్దలాగా కలుపుకుంటున్నాను. చూడండి, ఇంత సాఫ్ట్గా ఉంటుంది పిండి అనేది. ఈ విధంగా కలిపేసుకొని వీటిని మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ విధంగా ఈ పిండినంతా నేను ఇక్కడ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పొడి పిండిలో అద్దుకొని ఇలా ఒక చపాతీ బండ పైన పెట్టుకొని చపాతీలాగా రౌండ్గా ఈవెన్గా ఒత్తుకుంటున్నాను. చపాతీలు వచ్చేసి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మనం డైలీ చపాతీలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. మీరు కావాలంటే వీటిని ఫోల్డింగ్ వేసుకొని లేయర్స్గా కూడా చపాతీలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నటువంటి ఈ చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇదే విధంగా నేను మిగిలిన పిండిని కూడా చపాతీలాగా రోల్ చేసుకొని ఇదే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకోవటం వల్ల మనకి ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనంని హీట్ చేసుకున్నాను. నేను ఇక్కడ ముందుగానే పెనం అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా చపాతీని ఒక్కొక్కటిగా వేసుకొని 2 సైడ్లు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఎటువంటి నెయ్యిని కానీ నూనెని కానీ యూజ్ చేయకుండా మామూలు రోటీలాగా ఈ విధంగా చపాతీలని కాల్చుకుంటున్నాను. మీరు కావాలి అంటే పైనుంచి కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకుంటూ కాల్చుకోవచ్చు. మనం ఇక్కడ ఈ చపాతీ ప్రిపేర్ చేసినప్పుడే నెయ్యిని కనుక వేసుకున్నట్టయితే పెనానికి అంతా ఈ నెయ్యి అంతా అంటుకొని పోయి అప్పుడు మనకి చపాతీలు అనేవి అంత బాగా రావు. ఈ విధంగా 2 సైడ్లు బాగా కాలిన తర్వాత ఈ చపాతీలన్నింటినీ తీసుకొని ఒక హాట్ బాక్స్లోకి పెట్టుకున్నాను. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కదా. ఇప్పుడు ఈ విధంగా ఒక్కొక్క చపాతీని తీసుకొని పైనుంచి కొంచెంగా నెయ్యిని ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఇదే విధంగా అన్ని చపాతీలకి నెయ్యి అనేది అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇలా గనక చేసి ఇచ్చినట్టయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఎటువంటి భయం లేకుండా మనం లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి పెట్టివ్వచ్చు. నేనైతే ఇక్కడ ఈవినింగ్ టైం డిన్నర్లోకి ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు ఇందులోకి పెరుగుతో కానీ ఏదైనా మసాలా కర్రీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి.
చూశారు కదా, ఈ సింపుల్ హెల్దీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ హెల్దీ రెసిపీని ట్రై చేస్తారు. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.